వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. అంటే సెట్స్ అండ్ రిలేషన్స్లో మనం రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ గురించి మనం ముందు వీడియోలో చెప్పుకున్నామండి. ఇప్పుడు మనం అంటే రిలేషన్ నుంచి ఫంక్షన్ ఎలా అవుతుంది అనేది ఒకసారి చూద్దామండి. మామూలుగా అయితే ఏదైనా ఒక సెట్ ఇచ్చాడంటే ఏ 1, 2, 3 ఒక సెట్ ఇచ్చాడు. అలాగే బి అనే సెట్ ఇక్కడ ఏ, బి, సి అయితే మనకి దీనికి కార్టేషియన్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బి ఈక్వల్ టు మనం ఎలా రాస్తామంటే దీన్ని అంటే ఆర్డర్ పేరు కింద రాస్తాం. 1, ఏ 1, బి అప్ టు సో అని ఇలా రాస్తాం కదండి. ఇదంతా కార్టేషియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ క్రాస్ బి. అలాగే మనం మామూలుగా అయితే ఏని ఒక సెట్ కింద, బిని ఒక సెట్ కింద తీసుకుంటే ఇది ఏ అండి, ఇదేమో బి. ఇక్కడ ఏ క్రాస్ బి రాద్దాం. ఏ క్రాస్ బి అంటే ఇక్కడ 1, 2, 3, ఇక్కడ ఏ, బి, సి అంటే 1, ఏ 1, బి ఇక్కడ 1, సి అండి. అలాగే 2, ఏ 2, బి 2, సి ఇక్కడ 3, ఏ 3, బి 3, సి అండి. ఇక్కడ మనకి మనం ఇక్కడ ఏమంటామంటే 1 మ్యాప్డ్ ఏ అంటాము, ఇక్కడ 1 మ్యాప్డ్ బి అంటాం, 1 మ్యాప్డ్ సి అంటామండి. ఇక్కడ కొత్త టర్మ్ మ్యాప్డ్ అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇవి సో మెనీ రిలేషన్స్ రాయొచ్చు. అంటే ఇక్కడ మనం ఇక్కడ కొన్ని తీసేసి మనం సో మెనీ రిలేషన్స్ రాయొచ్చు. ఇలాగా అంటే 1, 2, 3 అయితే ఇక్కడ ఏ, బి, సి అయితే ఇక్కడ ఓన్లీ 1 టర్మ్ ఉంచి ఒక రిలేషన్ రాయొచ్చు. ఇది R1 అనుకుంటే ఇది R2 అవుతుంది. అలాగే ఇక్కడ సో మెనీ రిలేషన్స్ అండి. ఇది ఏబిసి అయితే ఇక్కడ R3 అనుకుంటే ఇక్కడ 1, 2, 3 ఇక్కడ ఏ, బి, సి ఇక్కడ 1, ఏ 2, సి 3, బి ఇలాగా మనం సో మెనీ రిలేషన్స్ రాయొచ్చు. అలాగే మనకి ఈ రిలేషన్ నుంచి మనకు ఫంక్షన్ డెఫినేషన్ ఏంటంటే మనకి ఆర్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ రిలేషన్. ఇది ఆర్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ రిలేషన్. ఇది ఎప్పుడు ఫంక్షన్ అవుతుందంటే మనకి సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ దెర్ ఈజ్ ఏ ఓన్లీ 1 ఇమేజ్ ఇన్ బి అయితే మనం దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ అంటామండి. ఈ రిలేషన్ లో మనకి ఏ కండిషన్ ఫాలో అవ్వాలంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ దెర్ ఈజ్ ఏ ఓన్లీ 1 ఇమేజ్ ఇన్ బి అయితే దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ అంటామండి. ఇక్కడ మనం ఫంక్షన్ మామూలుగా అయితే ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అని రాస్తాము. ఇక్కడ మామూలుగా అయితే ఇది ఏ, ఇది బి, సి. ఇక్కడ అయితే 1, 2, 3 అయితే ఏ, బి, సి అయితే మనకి మామూలుగా అయితే 1, ఏ 2, సి ఇక్కడ 2, సి 3, బి అయితే అంటే మామూలుగా అయితే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ దెర్ ఈజ్ ఏ ఓన్లీ 1 ఇమేజ్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ అంటాం. అంటే ఇది 1కి ఇమేజ్ 1కి ఏంటి 1 ఇమేజ్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. అలాగే 2కి ఇమేజ్ ఏమవుతుందంటే సి అవుతుంది. ఇక్కడ 3కి ఇమేజ్ ఏమవుతుందంటే బి అవుతుందండి. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ దెర్ ఈజ్ ఏ 1 ఇమేజ్ ఇన్ బి అయితే దాన్ని ఏమంటామంటే ఫంక్షన్ అంటాం. అంటే ఈ రిలేషన్లో కొన్ని మాత్రమే ఫంక్షన్ ఫాలో అవుతాయి కాబట్టి ఎఫ్ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ కాల్డ్ ఫంక్షన్ అంటాం. మనకి మామూలుగా అయితే మనకి ఇన్పుట్ ఇక్కడ 1 ఇస్తే మనకి ఏమొచ్చిందంటే f(1) = ఏ అయింది, f(2) ఏమైందంటే సి అయింది, అలాగే f(3) = బి అయింది. అంటే 1 ఇస్తే మనకి ఏమొచ్చింది ఏ వచ్చింది, అలాగే f(2) సి వచ్చింది, f(3) ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ని మనం ఏమంటామంటే రేంజ్ అంటామండి. అంటే మనకి ఏ మ్యాప్ అయితే అయినాయో వాటిని ఏమంటామంటే రేంజ్ అంటాం. ఇక్కడ మనకి సెట్ ఏనేమో దీన్నేమో డొమైన్ అంటాం.
దీన్నేమో కోడొమైన్ అంటామండి. రేంజ్ అంటే మనకి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏ కామా సి కామా బినే మనం ఏమన్నామంటే రేంజ్ అన్నాం. ఇది రేంజ్ అండి, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇదేమో డొమైన్, ఇది కోడొమైన్ అండి. అలాగా మనకి ఇంకొక మ్యాపింగ్ తీసుకుంటే ఇక్కడ 1 కామా ఇక్కడ బి అనేది ఏ కామా బి కామా సి కామా డి అయితే, అంటే 2 కామా సి 3 కామా బి 4 కామా డి అయితే మనకి ఇక్కడ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే f(1) = a అవుతుంది. ఇక్కడ f(2) = c అవుతుంది. అలాగే f(3) = b అవుతుందండి. అలాగే f(4) ఏమవుతుందంటే, ఇప్పుడు మామూలుగా ఇక్కడ మనకి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే మనం ఏమన్నామంటే రేంజ్ అన్నాం. రేంజ్ అంటే ఇక్కడ ఏ కామా బి కామా సి కామా డి అండి. ఇది మొత్తం సెట్ అంటే కోడొమైన్ కి ఈక్వల్, రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ కి ఈక్వల్ అయిందండి. ఇది మనకి ఫంక్షన్ సంబంధించి మనకి టర్మ్ ఏదైతే రిలేషన్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ దేర్ ఈజ్ ఏ ఓన్లీ వన్ ఇమేజ్ ఇన్ బి అయితే దాన్నే మనం ఫంక్షన్ అంటాం. ఇక్కడ మనకి ఇక్కడ ఇది బేసిక్ డెఫినేషన్ అండి. మన ఫంక్షన్స్ లోకి వెళ్తే మనకి 1 ఫంక్షన్, ఆన్ 2 ఫంక్షన్. అలాగే ఇక్కడ రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అయితే దీన్ని ఆన్ 2 ఫంక్షన్ అంటారు. అక్కడ మనకి ఆ చాప్టర్ వచ్చినప్పుడు అక్కడ చెప్పుకుందాం. ఇక్కడ బేసిక్ పార్ట్ మాత్రమే కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఫంక్షన్ రిలేషన్ నుంచి ఫంక్షన్ ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ చెప్పుకున్నామండి. అలాగే మనం ఇప్పుడు ఇది రేంజ్, ఇదేమో డొమైన్, ఇది కోడొమైన్ అండి. అలాగే 1 మ్యాప్స్ ఏ, 2 మ్యాప్స్ సి, 3 మ్యాప్స్ బి అండి. ఇది దీనికి సంబంధించి. అలాగే డొమైన్ గురించి కూడా చెప్పుకుందాం. ఒకసారి మనం డొమైన్ రేంజ్ గురించి ఒకసారి చూద్దామండి. ఒకటి మామూలుగా అయితే ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్, ఎఫ్ ఫంక్షన్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అయితే, అంటే f(x) మనకి ఒక ఫంక్షన్ f(x) 2 అని ఇస్తే మనకి మామూలుగా అయితే ఆర్ని ఏమంటాం అంటే డొమైన్ అంటాం. దీన్ని ఈ ఆర్నేమో మనం రియల్ నెంబర్స్ ని కోడొమైన్ అంటాము. ఇక్కడ డొమైన్ ఇదేమో కోడొమైన్ అండి. అంటే మామూలుగా అయితే మనకి రియల్ నెంబర్స్ అన్ని మనకి ఇక్కడ రియల్ నెంబర్స్ అన్ని రాస్తే మనకి అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అయితే ఇక్కడ ఓన్లీ మనకి ఇక్కడ ఆర్ టు ఆర్ ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్. అంటే ఈ ఎలిమెంట్స్ అన్ని మనకి దేన్ని మ్యాప్ అయ్యి ఉంటాయంటే మొత్తం 2 మ్యాప్ అయ్యి ఉంటాయి. మనకు వచ్చే ఇది మనకు ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ని మనం ఏమన్నాం అంటే రేంజ్ అన్నాం. దానికి మనకి ఆ రేంజ్ అంటే మనం ఏం రాస్తామంటే రేంజ్ ఈక్వల్ టు సింగిల్టన్ 2 కి మ్యాప్ అయ్యి ఉంటాయి కాబట్టి ఆల్ ఎలిమెంట్స్ దాన్ని రేంజ్ అంటాం. డొమైన్ అంటే మనం ఆల్రెడీ రియల్ నెంబర్స్ అయితే దీన్నే డొమైన్ అంటాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ అయితే, అంటే f(x) x అయితే, అంటే మామూలుగా అయితే ఇక్కడ ఆరు, ఇది ఆరు, అంటే ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్. అంటే దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఇది ఇక్కడ దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి మ్యాప్ అయి ఉంటుందండి. అంటే ఇక్కడ -10 తీసుకుంటే ఇక్కడ -10 అవుతుంది. అలాగే ఇక్కడ √2 తీసుకుంటే ఇక్కడ √2 అవుతుంది. ప్రతి దానికి మ్యాప్ అయ్యి ఉంటుందండి f(x) అంటే మనకి రేంజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ R అవుతుందండి. అంటే కోడొమైనే, ఇది కోడొమైన్ కి ఈక్వల్ అవుతుంది. అలాగే మూడోది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ అయితే ఇక్కడ f(x) √x అయితే, అంటే మనకి మామూలుగా అయితే దీంట్లో ఇక్కడ -2 -3 -10
ఇలా మ్యాప్ అయి ఉంటాయి. కాబట్టి మనకు మామూలుగా అయితే ఇక్కడ 0 తీసుకున్నామంటే f(0) √0 అవుతుంది. అలాగే -2 తీసుకుంటే f(-2) ఏంటంటే ఇక్కడ ఇమేజినరీ వాల్యూస్ వస్తాయండి. కాబట్టి మనకి ఇక్కడ మనం తీసుకునేటప్పుడే మనం డొమైన్లో ఎలిమెంట్స్ తీసుకునేటప్పుడే మనం డొమైన్ రాయాలంటే ఓన్లీ నెగిటివ్ నెంబర్స్ రాస్తే మనకి ఇమేజినరీ వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ఓన్లీ రియల్ నెంబరే అన్నాడు. కాబట్టి మనకి ఇక్కడ తీసుకునేటప్పుడు మనం డొమైన్ ఏం తీసుకోవాలంటే ఓన్లీ R+ తీసుకోవాలండి. అంటే పాజిటివ్ నెంబర్సే తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి మ్యాపింగ్ అయ్యి ఏదైనా రియల్ నెంబర్కి మ్యాపింగ్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ మనకి డొమైన్లో ఎలిమెంట్స్ ఏం తీసుకోవాలంటే ఓన్లీ పాజిటివ్ రియల్ నెంబర్సే తీసుకోవాలి. నెగిటివ్ నెంబర్ తీసుకుంటే మనకి అంటే ఇమేజినరీ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ ఓన్లీ R అని ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ డొమైన్ ఏమవుతుందంటే పాజిటివ్ రియల్ నెంబర్స్ అవుతుందండి. ఇక్కడ మన నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇమేజినరీ వాల్యూస్ వస్తాయి. అలాగే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. f మ్యాప్స్ R అయితే f(x) = 1/x అయితే f(x) = 1/x అయితే మామూలుగా అయితే మనకి ఇక్కడ ప్రతి ఎలిమెంట్ తోటి మ్యాప్ అయ్యి ఉంటుందండి. ప్రతి ఎలిమెంట్ తోటి మనకి మ్యాప్ అయి ఉంటుంది. కాకపోతే ఇక్కడ 0 అనేది మనకి ఇక్కడ అన్డిఫైన్డ్ అవుతుంది. కాబట్టి ఈ డొమైన్ రాసేటప్పుడు మనకి ఈ రియల్ నెంబర్స్ నుంచి 0ని మనం రిమూవ్ చేయాలి. కాబట్టి మనం డొమైన్ అంటే R-0 అంటాము. అంటే ఇక్కడ 0 తీసుకుంటే మిగతా అన్ని నెంబర్స్కి మనకి ఏమవుతుందంటే డిఫైన్ అవుతుంది. కాకపోతే 0కి మాత్రం డిఫైన్ అవుతుంది. కాబట్టి మన డొమైన్ రాస్తే R- ఈ ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలి. అలాగే మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. అంటే f(x) = √x-3 అయితే అంటే మామూలుగా అయితే ఇక్కడ రూట్లో ఉన్న వాల్యూస్ అన్ని పాజిటివ్గా ఉండాలి. కాబట్టి మనకి ఇక్కడ f(0) తీసుకుంటే ఏమవుతుందంటే 0-3 అంటే మైనస్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. అలాగే మనకి అందుకు మనం ఏం చేస్తామంటే x-3 ≥ 0 తీసుకోవాలి. అంటే x వాల్యూస్ 3 తీసుకోవచ్చు. అంటే x ≥ 3 అండి. అంటే మామూలుగా అయితే x = 3 తీసుకుంటే f(x) ఏమవుతుందంటే f(3) = 3-3 ఏమవుతుందంటే 0 అవుతుంది. అలాగే మనకి అంటే వాల్యూస్ ఎలా తీసుకోవాలంటే మనకి x ≥ 3 అంటే మామూలుగా x బిలాంగ్స్ టు ఎలా ఉండాలంటే ఇది ఇంటర్వెల్ అండి. ఇంటర్వెల్ అంటే 3 కన్నా ఎక్కువ ఇన్ఫినిటీ వరకు ఉండాలి. అంటే ఈక్వల్ టు కాబట్టి మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్ వచ్చింది. మనకి ఇన్ఈక్వాలిటీస్లో మనకి మనం నేర్చుకుంటాం కాబట్టి. అలాగే f(x) = 1/√x-3 అని ఇస్తే ఇక్కడ మనకి x-3 అనేది ఇక్కడ మనకి 0 పెడితే ఈక్వల్ టు అయితే మనకి ఏమవుతుందంటే x-3 ≥ 0 అయితే ఇక్కడ ఇది 1/0 అయిపోతుందండి. మామూలుగా అయితే x3 అయితే 1/0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ x-3 ≥ 0 మాత్రమే రాయాలి. అంటే x ≥ 3 అంటే 3 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. కాబట్టి x బిలాంగ్స్ టు మనం ఏం రాస్తామంటే ఓపెన్ ఇంటర్వల్ 3, అని రాస్తాం. అంటే ఈక్వల్ టు అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలి. ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి 3,